My dear friends and my dear masters and my dear gods, ఈ ధ్యాన జ్ఞాన సప్తాహము అంటే ఏమిటి? అంటే సప్తాహం అంటే 7 రోజులు, అంటే కంటిన్యూస్గా ఎడతెరిపి లేకుండా, గ్యాప్స్ లేకుండా సప్తాహము. మరి ధ్యాన జ్ఞానము అంటే మనం ఎంతో కలిసి ధ్యానం చేస్తాము, ఇక్కడ చేసాము 7 రోజులు, అందరి యొక్క అనుభవాలు పంచుకున్నాం, అదే జ్ఞానం. ప్రతి ఒక్కళ్ళు కూడాను ఇక్కడ తమ జీవిత సారాన్ని, జీవిత అనుభవ సారాన్ని, జీవిత జ్ఞాన సారాన్ని మరి వారి స్వంత ముఖతః చెప్పినప్పుడు, అది మనం గ్రోలినప్పుడు మనకి అదేంటంటే అది జ్ఞానం. అది జ్ఞానంలో స్నానం. కళ్ళు 2 మూసుకుని శ్వాసలో ఉన్నప్పుడు అదేమిటి? అది ధ్యానములో స్నానం. మరి అందరి అనుభవాలు విన్నప్పుడు దాని పేరు జ్ఞానములో స్నానం. కనుక ఈ విధంగా ధ్యానములో స్నానము, జ్ఞానములో స్నానము 7 రోజులు కంటిన్యూస్గా ఇదే ధ్యాన జ్ఞాన సప్తాహం చక్కగా మనం చేసుకున్నాము. మన ఒంగోలులో చప్పలు కొడదాం ఫర్ ఆల్ ద ఒంగోలు మాస్టర్స్. తర్వాత ఎవరెవరైతే ఇక్కడికి వచ్చి ఈ ధ్యాన జ్ఞాన సప్తాహంలో మునిగి తేలారో వాళ్ళందరికీ కూడాను అదే పునీతులు కావడం అంటే. ఏమిటి పవిత్రులు కావడం అంటే? ఏది పునీతులు కావడం అంటే? ధ్యానంలో స్నానం చేయడం. నీటిలో స్నానం చేస్తే పునీతులు కావు. అది గంగ కానివ్వండి, కావేరి కానివ్వండి, గోదావరి కానివ్వండి. ధ్యాన గంగలో స్నానం చేస్తే, జ్ఞాన గంగలో స్నానం చేస్తే అప్పుడు మనం పునీతులం అవుతాము. కనుక ఇక్కడ 7 రోజుల్లో ఎంత ధ్యాన గంగలో, ఎంత జ్ఞాన గంగలో మనం పునీతులమయ్యామో ఒకసారి గట్టిగా చప్పలు కొడుతూ, మనమందరము పునీతులము కావాలి. ఎవరయ్యా పునీతులు అవుతారంటే ధ్యాన గంగలో మునిగిన వారు, జ్ఞాన గంగలో మునిగిన వారు పునీతులు అవుతారు. నహి జ్ఞానేన సదృశం పవిత్రమిహ విద్యతే. జ్ఞానంతో కన్నా పవిత్రమైనది ఇంకొకటి లేదు. కనుక అలాంటి జ్ఞానంలో మనం మునిగి తేలాలంటే అలాంటి ధ్యానంలో మునిగి తేలాలి. ప్రాపంచిక జీవితం 50%, ఆధ్యాత్మిక జీవితం 50%. ప్రతిరోజు 24 గంటల్లో 12 గంటలు ప్రాపంచికము, 12 గంటలు ఆధ్యాత్మికము. హింసతో జీవిస్తే బంధము, అహింసతో జీవిస్తే ముక్తి. కరుణాధర్మము క్రాంతి క్షేత్రం. పక్కవాడికి మనకి చేతనైనంత సహాయం చేయవలే. మనకన్నా తక్కువ ఉన్న వాళ్ళకి మనకన్నా ఎక్కువ జాగ్రత్తగా చూసుకోవాలి. కరుణాధర్మం అదే క్రాంతి క్షేత్రం, ద ఫీల్డ్ ఆఫ్ ఎన్లైటన్మెంట్. అహింసాతత్వం అంటే ఏ జంతువును, పక్షిని, చేపను, మత్స్యాన్ని ప్రాణాలు పీకకుండా సంరక్షించాలి. జంతు సంరక్షణే కరుణాధర్మం, మానవ జాతి యొక్క కరుణాధర్మం. అహింసా పరమో ధర్మ, హంస పరమో మోక్ష. హంసలో పరమ మోక్షము, అహింసలో పరమ ధర్మము ఇమిడి ఉన్నాయి కదా. ఎవరు ఎంత ఎక్కువ ధ్యాన గంగలో మునుగుతారో అంత ఎక్కువగా పునీతులు అవుతారో, పవిత్రులు అవుతారు. ఎవరు ఎంత ఎక్కువగా జ్ఞాన గంగలో మునుగుతారో, అందరి దగ్గర నుంచి జ్ఞానాన్ని సేకరిస్తుంటారో, ఒక భ్రమరము సకల పువ్వుల యొక్క మకరందము సేకరించినట్టు ఒకానొక జ్ఞాన పిపాసి సకల జ్ఞానం యొక్క జ్ఞానాన్ని, జ్ఞాన మకరందాన్ని గ్రోలుతాడు. సదా అదే పని. ఒక భ్రమరం యొక్క పని ఏమిటి? మకరందం గ్రోలడమే. ఒక జ్ఞాన పిపాసి యొక్క జీవిత ధ్యేయము, జీవిత లక్ష్యం ఏంటి? జ్ఞాన మకరందాన్ని గ్రోలడమే. ఎవరూ కళ్ళు తెరవరాదు. శ్వాస మీద ధ్యాస. చిన్నప్పంచే ధ్యానం. ముసలి వయసులో కాటికి కాళ్ళు టాపుకున్నప్పుడు కాదు సుమి. शुभस्य शीघ्रम आलस्यम अमृतम विषम. ए स्टिच इन टाइम सेव्स 9. काल करे सो आज करे सो अब पल में प्रलय होगा, बहुरी करोगे कब? ఎవరు కళ్ళు తెరవరాదు. ఈరోజు మహత్తరమైన ధ్యాన జ్ఞాన గంగలో మనం మునిగి ఉన్నవారం. ఏ మంత్రము లేదు, తంత్రము లేదు, యంత్రము లేదు. ఆత్మవిద్య సముపార్జనలో, ఆత్మవిద్య దురంధరతలో, ఆత్మవిద్య సాధనలో ఏ మంత్రము లేదు, ఏ తంత్రము లేదు, ఏ యంత్రము లేదు. ఉన్నదల్లా మన శ్వాస. దాని మీద ఉంచవలసింది మన ధ్యాస. వేరొక మాట లేదు, వేరొక బాట లేదు.
నోటిలోని మౌనము, మనసులోని శూన్యము, దాని పేరు ధ్యానము. మిత్రులారా, నోరు ఎప్పినప్పుడల్లా, మాట పలికినప్పుడల్లా ఎరుకలో ఉండి పలుకోవాలి. శ్వాసలో మునిగితే ధ్యానము, ఆత్మ యొక్క అనుభవాల ముఖతః వింటున్నప్పుడు అది జ్ఞానంలో స్నానం. పరలోక గతులైతే ఆ దుఃఖం నుంచి బయటపడి ధ్యానం ద్వారా బయటపడ్డారు. అదే ముక్తి. ప్రతి వాడు కూడాను పుడతాడు, పైలోకానికి పోతాడు. ఒకడు 5 రోజుల్లో చావచ్చు, ఇంకోటి 5 నెలల్లో చావచ్చు, ఇంకోటి 5 సంవత్సరాలు చావచ్చు, ఇంకోటి 5,000 సంవత్సరాల తర్వాత చావచ్చు. రావడం పోవడం ఎవరి ఆత్మ యొక్క ఇష్టం. మన కొడుకు కాదు, మన తండ్రి కాదు. ఎవరి ఆత్మ ప్రయాణంలో ఎవరి ఆత్మ అనుభవాలు ఎలా సేకరించుకోవాలో అలా సేకరించుకొని వాళ్ళ ఆత్మ ప్రగతిని సాధించుకుంటూ ఉంటారు. ఒక రైలు డబ్బాలో కలుసుకుంటారు సంసారంలో. రైలు డబ్బాలో మళ్ళీ విడిపోయినట్టు విడిపోతాము. పుట్టకమే అంటే కలవడము, పోవడం అంటే విడిపోవడము. రైలు డబ్బాలోంచి ఎవరి ఎక్కడ స్టేషన్ ఉంటుందో అక్కడ వాళ్ళు ఆగి వాళ్ళ ప్రయాణం కొనసాగిస్తారు. కనుక ఈ విషయం తెలుసుకున్న వాళ్ళు ఆత్మజ్ఞానులు. చప్పట్లు కొడతాం ఇక్కడ ఉన్న ఆత్మజ్ఞానులు అందరికీ కూడా. ఈరోజు ఇక్కడికి ఈ ప్రాంగణంలోకి ఎవరు వచ్చారయ్యా అంటే ఆత్మజ్ఞానులు వచ్చారు. ఇది ఏ ప్రాంగణం? ఆత్మజ్ఞాన ప్రాంగణం. ఇది ఏ ప్రాంగణం? ఇది జ్ఞాన ప్రాంగణం. ఇక్కడ ఒక చిరంజీవి వచ్చాడు అనుకోండి, ఇక్కడ ఉండే వాళ్ళందరూ ఎవరు? చిరంజీవి ఫ్యాన్స్, ఆత్మజ్ఞానులు కాదు. ఇక్కడ ఒక పతంజలి వచ్చాడు అనుకోండి, వచ్చిన వాళ్ళందరూ ఎలాంటి వాళ్ళు? అందరూ ధ్యాన ఫ్యాన్స్, ధ్యాన సాధకులు. కనుక చప్పట్లు కొట్టండి ఈ ప్రాంగణంలో ఉన్న గొప్ప యోగేశ్వరులందరికీ కూడా. చూసారా మనం ఎలాంటి వాళ్ళమో? మనం చదివే పుస్తకాలను బట్టి, మనం కలుసుకునే మిత్రుల బట్టి మనకి తెలుస్తుంటుంది. ఎలాంటి పుస్తకాలు చదువుతున్నాము? సీరియల్స్ కథలు చదువుతున్నామా? అత్త కోడలు కొట్లాటలు చదువుతున్నామా? ఆ పుస్తకాలు చదువుతున్నామా? అథవా ఉపనిషత్తులు భగవద్గీత చదువుతున్నామా? ఏం చదువుతున్నాము? దాన్ని బట్టి మన గుణం మనకే తెలుస్తుంది. కనుక గొప్పవాళ్ళతో స్నేహము, గొప్ప పుస్తకాల యొక్క పఠనము, ఈ రెండు మనల్ని ఉద్ధరింపజేస్తాయి. ప్లస్ మన ధ్యానం. డబ్బు ఉండడం గొప్ప కాదు. డబ్బుని చక్కగా జ్ఞాన గంగకు వినియోగించడం అదే గొప్పతనం. అంతకన్నా గొప్పతనం ఎక్కడా లేదు. మరి గొప్పగా చెప్పాలి కొడదాం మనం. శరీరం ఉండడం గొప్ప కాదు, మన శరీరాన్ని లోకానికి అంకితం చేయడం అది గొప్ప. కనుక డబ్బు సంపాదించడం గొప్ప కాదు, డబ్బును సరిగా ఖర్చు పెట్టడం గొప్ప. ప్రతి ఒక్కళ్ళు కూడాను గుర్తుంచుకోవాల్సిన ఏంటంటే 3 పాయింట్లు. ఫస్ట్ ఏమిటంటే మనం దేవుళ్ళము. అది ఫస్ట్ పాయింట్. మనం ఎవరము? హూ ఆర్ వి? వాట్ ఆర్ వి? మనం ఏమిటి? ఆది శంకరాచార్యులు అంటారు, కస్త్వం కోహం కుత ఆయాత కామే జనని కోమే తాత. కస్త్వం ఎవడు నువ్వు, కోహం ఎవడు నేను. 2 క్వశ్చన్స్. ఎవడు నువ్వు, ఎవడు నేను. ఎవడు నేనుకి సమాధానం అహం బ్రహ్మాస్మి. ఎవడు నువ్వుకి సమాధానం తత్వమసి. మనం ఈ శరీరం కాదు, ఈ మేను కాదు. మనం ఈ మేనును ధరించిన నేనును మనం. కనుక ఇది ఎప్పుడు గుర్తుంచుకోవాలి. ఆ నేను అన్నదే ఆత్మ, ఆత్మ అన్నదే దైవము. जिंदगी का मकसद मेरे प्यारे दोस्तों, रोटी कपड़ा मकान नहीं. जिंदगी का मकसद है, सही अर्थ सही निर्वचन है, संगीत नृत्य एवं ध्यान. दैट इज व्हाट इज लाइफ. म्यूजिक एंड डांस एंड मेडिटेशन, दैट इज लाइफ मై డియర్ ఫ్రెండ్స్. అంతేగాని ఒక కారు 2 బంగ్లాలు కాదు. దట్ ఈజ్ నాట్ లైఫ్. సంగీతం ఎక్కడుందో అక్కడ జీవితం ఉంది. ఎక్కడ నృత్యం ఉందో అక్కడ జీవితం ఉంది. ఎక్కడ ధ్యానం ఉందో అక్కడ జీవితం ఉంది. సో మనము దేవుళ్ళము. we are all gods. Never ever forget that. We are not these physical bodies. We are not atoms and molecules. We are not electrons and protons. We are not kidneys and kidney stones. We are not heart and heart valves. We are not nervous system and lymphatic system. We bones and muscles. ఆత్మ పదార్థం సదా ఉండే ఆత్మ పదార్థం.
మనమే దైవాలం, మన లక్ష్యము మనమే, మన ధ్యేయము మనమే, మన గమ్యము మనమే, మనమే కారణము, మనమే కర్మము. ప్రతి ఒక్కళ్ళు ఇతోధికంగా ప్రతిరోజు ధ్యానం చేస్తూ, ప్రతిరోజు స్వాధ్యాయం చేస్తూ, ప్రతిరోజు సజ్జన సాంగత్యం చేస్తూ, ధ్యాన గంగలో మునుగుతూ, జ్ఞాన గంగలో మునుగుతూ పునీతులు కావాలి.